యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలు 12 గోత్రాలతో చెప్తూ ఉన్నాడు ఈ మాట. చాలా గంభీరంగా భావోద్వేగముతో దేవుని యందు భయము భక్తిని కలిగి దేవుని శక్తిని సామర్థ్యాన్ని ఎరిగి దేవుని మంచితనాన్ని తెలుసుకొనిన యెహోషువ ఇశ్రాయేలీయులను అడుగుతున్నాడు, చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే చదివినాం కదా, దేవుణ్ణి మీరు ఎంచుకోండి, మీరు ఒక దేవుణ్ణి ఎంచుకోండి అని చెప్తా ఉన్నాడు. నేనైతే యెహోవాను దేవునిగా ఎంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఐగుప్తులో బానిసలుగా మూలుగుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే, విచారిస్తూ ఉంటే, చింతిస్తూ ఉంటే, అవమానింపబడుతూ ఉంటే, కొట్టబడుతూ ఉంటే యెహోవా ఏం చేసినాడంటే మనలను స్వతంత్రులుగా చేసినాడు. దాసులైన మనలను స్వతంత్రులుగా చేసినాడు. అందుకే ఈ మాట చాలా భావోద్వేగముతో గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయి చెప్తా ఉన్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినేడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని కోరుకున్నా నేను నా ఇంటివారు, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము అంటా ఉన్నాడు. దేవుణ్ణి ఎంచుకోమని కోరుకోమని యెహోషువ ఇశ్రాయేలీయులను ఆహ్వానించడం లేదు. యెహోవా యందు మాత్రమే భయభక్తులు గలవారై ఆయనను మాత్రమే సేవించమని గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను వారు మర్చిపోకుండా దేవుని ఆజ్ఞలో ఉన్న ఆనందాన్ని, దేవుని కట్టడలో ఉన్న సంతోషాన్ని ఇశ్రాయేలీయులు అనుభవించాలని యెహోషువ ఆహ్వానించడం లేదు, చెప్తా ఉన్నాడు. రండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలి అంటే నువ్వు భయపడాలి. ఆయన కార్యమును, దేవుని నిబంధనను మరచిపోకూడదని. దేవుడు దుష్టుల చేతిలో నుండి, కనానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించినాడు. ఆయన ఎంతో మక్కువతో ఇష్టపడినాడు. బాధాకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించినాడు. సూచక క్రియ చేసినాడు, అద్భుతాలు చేసినాడు, మేలు చేసినాడు. సమస్త శత్రువులను వెళ్ళగొట్టి దేవుని దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీయులు తిని తృప్తిగా జీవించున్నట్లు వారు నాటనటువంటి, కట్టనటువంటి, తవ్వనటువంటి వాటన్నిటినీ కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినాడు. ఆ దేవుణ్ణి సేవించమని, ఆ దేవునికి లోబడమని ఇశ్రాయేలీయులకు చెబుతూ ఉన్నాడు.
ఆ మంచి దేవుణ్ణి, ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి, అత్యంత కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుణ్ణి, వాత్సల్య పూర్ణుడైనటువంటి దేవుణ్ణి కనానీయులు విశ్వసించలేదు. కనానీయులు, అమోరీయులు, మోయాబీయులు, హిత్తీయులు, యెబూసీయులు, హివీయులు అనబడినటువంటి వారు దేవుని విషయంలో బుద్ధిగా నడుచుకోలేదు, యథార్థంగా జీవించలేకపోయినారు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించక సొంత ఆలోచనతో బుద్ధిహీనంగా ఇతర దేవతలను అనుసరించి, ఇతర దేవతలను సేవించి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు పాత్రులవుతూ వచ్చినారు. మనకు తెలుసు కదా, మరి సొంత ఆలోచనతో కోరుకొని నష్టపోయినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. దేవుని మాట విననొల్లక బిలాము శపింపబడినట్లుగా, దేవుని ఖడ్గానికి, దేవుని ఉగ్రతకు పాత్రుడైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మీ దృష్టికి మేలుగా అనిపించేది మీరు చేస్తే అది తుదకు నాశనానికి, నరకానికి తీసుకొని పోతుందని వాక్యం చెప్తా ఉంది. కనానీయులు బుద్ధిహీనంగా అనుసరించిన దేవతలను బట్టి వారు ఖడ్గముతో కూలిపోయినారు. వారి మనసు మరి దేవుని వైపు తిప్పుకోలేక నశించిపోయి మరి ఇబ్బందులు పడినట్లుగా వాక్యంలో చూస్తాం కదా. సొంత తలంపుతో దావీదు కూడా నష్టాన్ని తెచ్చినాడు, ఇంకొకరి సావుకు కారణమైనాడు సొంత తలంపున. చూస్తాం ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు కనిపిస్తాడు మనకు. ఈ లోతు మరి మంచి గొర్రెలు, మరి పశువులు విస్తారంగా పెరిగిపోయినాయి అబ్రహాముతో ఉండుటను బట్టి. లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు కలహం వచ్చింది కదా. 8వ వచనం, అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. కాబట్టి కలహం వచ్చింది. ఏం చేసినాడంటే అబ్రహాము, నీవు దేవుని వైపు ఉంటావా మరేంటి అని అడిగితే, లోతు దేవుని వైపు ఉండడానికి బదులు, దేవుని మార్గములో ఉండుటకు బదులుగా లోతు కన్నులెత్తి చూసినాడు. దేవుని వైపు చూడలేదు. దేవుని స్వాస్థ్యమైనటువంటి అబ్రహాము వైపు చూడలేదు. దేవుని సమృద్ధి అయినటువంటి అబ్రహాము యొక్క దేవుని పిలుపును చూడలేదు. కనులెత్తి దూరంగా చూసినాడు, దగ్గర చూపు చూసినాడు. లోతు ఏం కోరుకున్నాడంటే దేవుని ఉగ్రత, దేవుని కోపము మరి సొదొమ గొమొర్రా మీదికి రాబోతోందని తెలియక లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూసి, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణాలను నాశనము చేయక మునుపు అది ఏదేను తోటలాగా ఉందని, దేవుని తోటలాగా ఉందని, అది దేవుని నివాసం అనుకొని దేవునికి ఇష్టమైనటువంటిదని మరి సొంత ఆలోచనతో కోరుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి నష్టపోయినాడు, ఓడిపోయినాడు. అవమానముతో ఉండగా మళ్ళీ అబ్రహామే పోయి మరి శత్రువుల చేతిలో నుండి విడిపించినాడు. దేవుని పిలుపు, దేవుని అభిషేకము, దేవుని ఆత్మ కలిగిన అబ్రహామును లోతు విడిచిపెట్టినాడు. ఎందుకంటే ఆయన చూసినటువంటి పట్టణము చాలా బాగుంది అనుకున్నాడు, దేవుని తోటలా ఉందనుకున్నాడు, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశము అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత
కష్టాలు మొదలైనాయి, ఆ తర్వాత అవమానాలు మొదలైనాయి, ఆ తర్వాత నిందలు మొదలైనాయి, ఆ తర్వాత దాదాపుగా కొంతమంది రాజులు, అమ్రాపేలు, ఎల్లాసరు, అరియోకు, ఎలాము, కదర్లయోమేరు, గొయ్యూము, తిదాలు, ఇట్లాంటి సొదొమ రాజైన బేరా, గోమొర్ర రాజైన బిర్షా, అద్మా రాజైన షీనాబు, షెబోయుల రాజైన షెమెబేయరు, సోయరు రాజైన బెలారాజు, వీళ్ళందరూ కలిసి లోతు మీదకి యుద్ధానికి వచ్చినాడు. లోతు అనుకొని ఉంటాడు, నేను గెలవగలను అని, నాకు బలం ఉంది, శక్తి ఉంది అని అనుకుంటాడు. అబ్రహాము నుండి వేరైపోయినాడు కదా, దేవుని నుండి వేరైపోయినాడు కదా, ఆ విషయం మర్చిపోయినాడు లోతు. ఆ రాజుల చేతిలో ఓడిపోయినాడు, తొత్తునీయులుగా చేయబడినాడు. ఎంత బుద్ధిహీనమో చూడండి, ఎంత అజ్ఞానమో చూడండి. ఈ విషయము అబ్రహాముకు తెలిసి అబ్రహాము తట్టుకోలేకపోయినాడు. ఆస్తినంతా పోగొట్టుకొని మరి బాధలో ఉన్న లోతు కొరకు ఆ రాజులతో యుద్ధము చేసి, మొనలు తీరి యుద్ధము చేసి, సర్వోన్నతునైన దేవుని శక్తితో, దేవుని బలముతో మరి ఆస్తినంతా కూడా యావత్తు తిరిగి తెచ్చినాడు. 14-16 వచనంలో మనం చదువుతాం. అబ్రహాము దేవుడు కేడెము బహుమానము అబ్రహామును అత్యధికముగా ప్రేమించినాడు కదా. లోతు తప్పు వాటిని కోరుకున్నాడు, బుద్ధిహీనమైనటువంటి వాటిని కోరుకున్నాడు. యేసు చెప్పినాడు కదా, బుద్ధిమంతులు బుద్ధిహీనులు 10 మంది కన్యకలు పరలోక రాజ్య విందు కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే వారిలో 5 మంది మాత్రమే పరలోకానికి చేరుకున్నారు. మిగతా 5 మంది ఎందుకు చేరుకోలే? వాళ్ళు కూడా మనలాగే ప్రతిరోజు బైబిల్ చదువుతారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, అన్ని ఆదివారం ఆరాధనకు కూడా వెళ్తారు. అయినా 5 మంది మాత్రమే 10 మందిలో చేరుకున్నారు. కారణం, సహించినారు, ఓడ్చుకున్నారు, పరలోక పట్టణ విందు కొరకు ఎదురు చూసినారు కదా. మిగతా 5 మంది బుద్ధిహీనులు. యేసుప్రభు ఎందుకు చెప్పినాడు ఆ ఉపమానం అంటే, ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు. ఇంకొకటి కూడా చెప్పినాడు, బుద్ధిమంతుడు బండ మీద అంటే కదలడు, స్థిరంగా ఉండే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. తప్పిపోవడం, చిన్న చిన్న వాటికే పడిపోవడం, ఇట్లాంటివి ఏవి లేకుండా మరి బండ మీద కట్టుకున్నాడు. బుద్ధిహీనుడైతే ఇసుకలో కట్టుకున్నాడు. యేసు ప్రభు చెప్తా వచ్చినాడు. అవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వింటూ ఉన్నటువంటి మీరు యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధిస్తూ, స్తుతిస్తూ, సేవిస్తూ, గానం చేస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన, యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం మనకు వస్తుంది. నశించిపోతున్న మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. నాకెందుకులే అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు తన రూపంలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు, తన కొరకు ఆయన మనల్ని పుట్టించినాడు. కాబట్టి ఎలా విడిచిపెడతాడు? దేవుడై ఉండి రిక్తునిగా వచ్చినాడు, నరునిగా వచ్చినాడు. పాపలోకములో పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి ఈ పాపి కొరకు, పాపులైన మన కొరకు ప్రాణమివ్వడానికి సిలువను మోసినాడు. సిలువలో 3 బేకుల మధ్య వేలాడినాడు. యేసు ప్రభువా నన్ను క్షమించు అని అడిగిన ప్రతిసారి క్షమించినాడు. ఈడు క్షమించమంటాడు, మళ్ళీ పాపం చేస్తాడు, క్షమించమంటాడు, మళ్ళీ కోపపడతాడు, క్షమించమంటాడు, మళ్ళీ అసూయ పడతాడు, క్షమించమంటాడు, మళ్ళీ పాపములోనే, శరీరంలోనే ఉంటాడని దేవుడు ఎప్పుడూ ఆలోచన చేయలేదు, చేయడు కూడా. అలా చేస్తే ఆయన దేవుడు కాడు, మనిషి అవుతాడు. దేవుడు గనక, దేవుడు గనక మరి ఆయన మనల్ని కోరుకున్నాడు, ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా ఇచ్చినాడు. లోతు మరి చూసినప్పుడు నాశనము, చెడుతనము, నష్టము
రానున్న ఇప్పుడైతే మంచిగా కనపడతా ఉంటుంది, అయితే ముందు ముందు అది ఎంతో అవమానాన్ని, ఎంతో నష్టాన్ని, ఎంతో బాధను కలిగిస్తుందని లోతుకు తెలియదు. కనుకే కోరుకొని వెళ్ళిపోయినాడు. అబ్రహాముని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అగచాట్లు తిరిగి అబ్రహాము చెంతకు దేవుడు తీసుకొని రావడానికి మరి చూస్తా ఉన్నాం కదా. కాబట్టి మనం యెహోషువ అంటా ఉన్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, నేను మాత్రము విడిపించి నడిపించి పోషించుచు ఉన్న సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడగు దేవుణ్ణి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి, యొర్దానును దాటించిన దేవుణ్ణి, యెరికోను నేలమట్టం చేసిన దేవుణ్ణి మాత్రమే నేను దేవునిగా కలిగి జీవిస్తాను అని యెహోషువ ఇశ్రాయేలీయులకు సవాలు అందించినాడు కదా. దేవుణ్ణి సేవించడానికి రోషం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. దయ్యాలను సేవించడానికి, పలకనటువంటి వాటిని సేవించడానికి, చూడనటువంటి వాటిని సేవించడానికి, మాట్లాడనటువంటి రూపములను సేవించడానికి మీరు జీవించవద్దు అంటా ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తలంచుతారు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు జవాబు అడిగితాడు, లెక్కకు జవాబు చెప్పాలి అని తలంచే వాళ్ళు బుద్ధిమంతులు కదా. ఏం కోరుకుంటూ ఉన్నావు? లోతు వలె నష్టాన్ని, లోతు వలె బాధను, లోతు వలె ఓటమిని కోరుకుంటున్నావా? లేక యెహోషువ వలె జయ జీవితం, విజయ పరంపర, నిత్యము కంటిన్యూస్గా ఓటమి లేని మరి జీవితాన్ని యెహోషువ జీవించినాడు. స్వార్థపూరితమైనటువంటి కోరిక లోతును ఓటమిలోనికి, నిస్సహాయతలోనికి, ఒంటరితనంలోనికి నెట్టివేసింది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం యెహోషువను ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎలాంటి వాడి అని అంటే, దేవుని యుద్ధాలను చేసినాడు, దేవుని శక్తిని కళ్ళారా చూసినాడు, దేవుని మాటలను, దేవుని మహిమను, దేవుని కృపను గురించి గానము చేసినాడు. అయినా తప్పిపోయినాడు. ఎవరైనా? ఆకాను. 7వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతటిలో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆకాను. చూచి ఆశించి శపితమైన దానిని తీసుకొని పోయి దాచుకున్నాడు. శపితమైన దాని విషయములో ఆకాను తొందరపడి చూచినాడు, అది బాగుందనిపించింది, తీసుకున్నాడు, దాచుకున్నాడు, తర్వాత వాడుకుందాంలే అనుకున్నాడు. దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలీయులు చంపబడుతూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు పారిపోతూ ఉన్నారు. యెహోషువ మరి ప్రార్థన చేసినాడు, ఎందుకు ఇలా జరుగుతా ఉంది? కనికరము గల దేవుడవే, యొర్దాను దాటించినావే, యెరికోను దాటించినావే, ఈ చిన్న పట్టణము చేతిలో ఎందుకు ఓడిపోతున్నామంటే, ఓ చిన్న పాపం నీ హృదయములో ఉంది, శరీరము నీ హృదయములో ఉంది కదా. కోపము, మత్సరము కదా, ఇవన్నీ నీ హృదయములో ఉన్నాయి. శపితమైనది, నాకు ఇష్టము లేనట్టు, దేవునికి ఇష్టము లేనటువంటిది, దేవునికి అభ్యంతర కారణమైనటువంటిది ఆకాను దాచుకున్నాడు. ఆకాను చూచి తీసుకున్నాడు.
అందుకు మీరు ఓడిపోతూ ఉన్నారు. దేవునికి ఇష్టము లేనిది మన జీవితములో ఉండకూడదు. దేవునికి నచ్చనటువంటిది మనము కోరుకోకూడదు. దేవుడు శపించిన దానిని మనము ఆశించకూడదు. ఆకాను భార్య, ఆకాను పిల్లలు రాళ్లతో కొట్టబడి ఆకోరు లోయలో కుప్పగా వేయబడినారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనము నుండి, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొని, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచి, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచితివి. ఇది అండర్లైన్ చేసుకోండి. శపితమైన దానిని నీవు తీసుకొని ఇశ్రాయేలు సర్వ సమాజానికి నీవు బాధను కలిగిస్తూ, సంఘములో, కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో బాధ కలగడానికి కారణం ఆకాను శపితమైన దానిని తీసుకోవడం వల్లే. దేవునికి ఇష్టము లేనటువంటి దానిని ఆశించటం వలనే. దేవునికి ఇష్టము గాని మాట మాట్లాడింటేనే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషేను సహితం నువ్వు కానానుకు వద్దు, ఇక్కడే ఉండిపో అన్నాడు. నా దగ్గరకు వచ్చేసేయి అన్నాడు కదా. మరి యెహోషువ ఇశ్రాయేలు అందరూ బాధపడడానికి కారణమైనాడు. ఆ తర్వాత మరి దేవుని శిక్ష, దేవుని కోపము, దేవుడు తీర్పు తీర్చినాడు. ఆకోరు లోయలో కోపోద్రేకము విడిచిన వాడై ఇశ్రాయేలీలు విజయముతో ముందుకు సాగునట్లు దేవుని ప్రసన్నత, దేవుని కరుణా కటాక్షములు ఇశ్రాయేలుల మీదకి వచ్చున్నట్లుగా మరి యెహోషువ నడుచుకున్నాడు. యెహోషువ యెహోవాను కోరుకొనుట వలన సమస్త దేవతలకు పైన మహాత్యం కలిగిన మహారాజును, మహామహిమ కలిగిన తేజోమయుడైన తేజోనివాసులలో స్వాస్థ్యమును ఇచ్చుచున్న దేవుని స్వాస్థ్యాన్ని యెహోషువ కోరుకొనుట వలన బాధ నుండి, బంధకము నుండి విడుదల పొందినాడు. ఆకాను శపితమైన దానిని, భూ సంబంధమైన దానిని, శరీర సంబంధమైన దానిని హృదయములో, డేరాలో దాచుకొని నష్టపోయినాడు. ఇంకా మనం చూస్తా ఉన్నాం కదా, ఇంకా మనం చూస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి కొన్ని వచనాలను మనం గమనిస్తే ఇక్కడ పేతురు మనకు కనిపిస్తాడు. 51 పేతురు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు క్రీస్తు ప్రభు నిత్య జీవమును నిత్య జీవార్థమైన ఆహారము, పరలోకము,
గురించి చెబుతా ఉన్నాడు. అయితే మరి ఆ శరీరము నిజమైన ఆహారం, ఆయన రక్తం నిజమైన పానము. అందులో ఎవరికైతే మరి సంతోషంగా పాలు పొందేటటువంటి ఆధిక్యత మరి కలిగి ఉంటారో అటు వారు పరలోకము చేరుకుంటారని చెప్తారు. నువ్వు యేసు ప్రభువును సేవిస్తావా? యేసు ప్రభువును కాకుండా వేరొకరిని సేవిస్తావా? యేసు ప్రభువును సేవిస్తే, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తు ప్రభువులో నమ్మిక ఉంచితే పరలోకం. యేసు క్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచితే నిత్య జీవము. యేసు క్రీస్తు ప్రభువులో జీవించగోరు వారికి నిత్య ఆనందం ఉంది. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు జీవితములో సంతోషం ఉంది. దురాశ అనే పాపము మన జీవితంలో ప్రవేశించినప్పుడు మిక్కిలి దుర్మార్గమునకు కారణమై ఆధ్యాత్మిక జీవితాన్ని చెరిపివేసుకుంటాం. ఓ చిన్న పాపం చూడండి, 1000 లీటర్ల పాలలో ఒక నిమ్మ చుక్క కదా వేస్తే ఏమవుతుందంటే పాలన్నీ పాడైపోతాయి, విరిగిపోతాయి, చెడిపోతాయి, పనికిరావు కదా. ఆధ్యాత్మికంగా ఆనందంగా సాగిపోతూ ఉన్న ఈ ఆత్మీయ జీవితంలోనికి ఏ పాపము, ఏ శోధన ప్రవేశించి నిన్ను నీవే దేవునికి విరోధంగా రూపించుకుంటూ బాధపడుతున్నావో గమనించి, యేసు ప్రభువా నన్ను క్షమించి, మీ హృదయం, మీ మనస్సు, మీ ప్రేమ మరలా నాలోనికి వచ్చినట్లు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. మరలా 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 దైవాత్మతో నన్ను నింపు, దేవుని శక్తితో నింపు, దేవుని ఆత్మతో నింపు అని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రపంచాన్ని కదిలించే గొప్ప దైవ జనునిగా దేవుని యొద్దకు చేరినాడు. దేవుని ప్రేమను, దేవుని విశ్వాస్యతను, దేవుని శూర కార్యమును, దేవుని హస్త బలాన్ని ప్రపంచానికి చూపించినాడు. కారణం, దేవుని ఆత్మ యొక్క శక్తిని కోరుకున్నాడు, దేవుని ఆత్మ యొక్క నడిపింపును కోరుకున్నాడు, దేవుని ప్రేమ చేత సంధించబడుటకు ఇష్టపడినాడు. ఉదయ కాలములో ఏం కోరుకుంటున్నాం? నిత్య జీవపు ఊట అయినా, నిత్య జీవపు సమృద్ధి అయినా యేసు క్రీస్తు ప్రభువును కోరుకుంటున్నావా? లేక ఏదో పనికి రాని దానిని ఆశించి కుమిలిపోయి నష్టపోతూ ఉన్నావా? దేన్ని కోరుకుంటూ ఉన్నావు? చూడండి, మరి రిక్తురాలుగా, మూడురాలుగా, ఆశ్రయము లేక మరి జీవిస్తూ ఉన్నారు, కరువులో ఉన్నారు, బాధలో ఉన్నారు కదా. ఎవరు? రూతు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 18 వచనాల్లో మనం చూస్తాం. నయోమి అంది 2 కోడళ్లతో, మీరు మీ తండ్రుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీలో మరి ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మదిగా ఉండండి అని చెబితే ఓర్ఫా తండ్రి ఇంటిని కోరుకొని వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. దేవుని ఇంటిలోనికి, దేవుని కుటుంబంలోనికి, దేవుని సంఘములోనికి, దేవుని ప్రజల్లోనికి రావడానికి బదులుగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది, పాప కోపములోనికి, నరకాగ్నిలోనికి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రము అట్లా చేయలే. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీతోనే అని రూతు చెప్తా ఉంది. రూతు మాత్రము నయోమితో రావడానికి ఇష్టపడతా ఉంది. కానీ వెనక్కి వెళ్ళిపోయి ఆమె ఎంతో నష్టాన్ని అనుభవించింది.
కదా. 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇంకా మనం చూస్తాం, నన్ను వేరుపరచవద్దు, నన్ను వెళ్ళిపోమని చెప్పవద్దు, నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను కదా. నయోమితో బెత్లెహేములోనికి వచ్చి యేసు క్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి తీసుకొని వచ్చే వంశావళిలోనికి, సమృద్ధిలోనికి రూతు వచ్చింది. రూతు ఏం కోరుకుంటా ఉందంటే దేవుని సహవాసాన్ని, దేవుని ప్రజలతో. మోషే ఏం కోరుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు కిరీటము కంటే, ఐగుప్తు బంగారు కంటే దేవుని ప్రజలతో బాధను అనుభవించుట, దేవుని ప్రజలతో జీవించుట మేలు అనుకున్నాడు. నేను వద్దు, నాకు దేవుడు కావాలంటా ఉన్నాడు. నా ఆలోచన వద్దు, దేవుని ప్రేమ నాకు కావాలంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? లోతు దేవుణ్ణి కోరుకోక ఓడిపోయి అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని శక్తిని కోరుకొని యావదాస్తిని సంపాదించినాడు. ఆకాను శపితమైన దాన్ని కోరుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా. యెహోషువ దేవుణ్ణి కోరుకొని ఉన్నతమైన ఓటమి లేని జీవితాన్ని జీవించినాడు. రూతు దేవుని ఇంటిలోనికి వచ్చి గొప్ప స్థానములోనికి వచ్చింది. మరి ఈరోజు నీవు నేను ఏమి కోరుకుంటున్నాము? శరీరాన్ని కోరుకుంటున్నామా? పాత జీవితాన్నే కోరుకుంటున్నామా? పాపపు జీవితాన్నే కోరుకుంటున్నామా? అయితే అది నష్టం. యేసు క్రీస్తు ప్రభువును కోరుకో, పరలోకం ఉంది. యేసు క్రీస్తు ప్రభువును కోరుకో, నెమ్మదుంది. యేసు క్రీస్తు ప్రభువును కోరుకో, జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఉంది. కనుక ప్రభు అయిన యేసునందు మనము చేసే తీర్మానం ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క కోరిక మనలను అభివృద్ధిలోనికి కానీ నాశనములోనికి కానీ నడిపిస్తుంది. ఒకని ఎదుట సరైనదిగా కనపడేది ఉంది. మనం చూసేదంతా, మన ఆలోచన అంతా మంచిగానే ఉంటుంది అనుకుంటాం, కానీ అది నష్టానికి తీసుకుపోతుందని వాక్యం చెప్తా ఉంది. మహాజ్ఞాని సొలొమోను మహారాజు చెబుతా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం గొప్ప కోరికగా నీవు కలిగి ఉంటే జీవితములో ఎంతో నెమ్మది, సమృద్ధి, సాక్ష్యము, సమాధానము, మనము అనుదినం ఆనందము, విజయము, ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. మన జీవితం ఎంతో సంతోషభరితంగా, ఆనందభరితంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. అండి, జగడమును కోరుకుంటే, వేరైపోతే మరి లోతు ఎంత నష్టపోయినాడో చూడండి, ఎంత బాధపడినాడో చూడండి కదా. రూతు లోతులాగా లేదు. లోతులాగా మరి రూతు లేకపోవడం వల్ల బహు సమృద్ధిలోనికి వచ్చింది, దేవుని ఇంటిలోనికి వచ్చింది, దేవుని దయలోనికి వచ్చింది, దేవుని శాంతిలోనికి వచ్చింది. స్వార్థపూరితుడైన లోతు వలె మనం ఉండకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రేమగల మన పరలోకపు తండ్రి యొక్క అభీష్టములోనికి మనము నడిపించబడాలని కోరుతా ఉన్నాడు. అదే యెహోషువ చెప్తా ఉన్నాడు, మీరెవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును. సరైనటువంటి కోరిక, సరైనటువంటి ఎన్నిక యేసు క్రీస్తు ప్రభువే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు జీవితంలో నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం. లోతు అలా చేయలేకపోయినాడు, ఆకాను అలా చేయలేకపోయినాడు కదా.
అయితే రూతు యేసుక్రీస్తు ప్రభువును సేవించడానికి, పేతురు యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి, యెహోషువ దేవునితో జీవించడానికి ఇష్టపడినాడు. సరిగా కోరుకొనుట ప్రాముఖ్యం. సరికానిది మన జీవితాన్ని సమస్యలలోనికి నెట్టివేస్తుంది. తాత్కాలికం, అది బాధను కలిగిస్తుంది. కనుక మనము పేతురు వలె, రూతు వలె, యెహోషువ వలె దేవుని స్వాస్థ్యాన్ని, దేవుని కృపను, దేవుని ప్రసన్నతను, దేవుని కనికరమును, దేవుని మహిమైశ్వర్యాన్ని, దేవుని ప్రేమాపూర్వక హస్తపు నీడలో దాగి ఉండడానికి మనం ఇష్టపడదముగాక.